రామరాజ్యం వర్ధిల్లుతున్న రోజులవి. ఆ రోజుల్లోనే ధర్మ మోక్షాలు ప్రధాన వస్తువులుగా, అర్ధకామాలు తగు రీతిలో ఉండేట్టుగా వేదార్థాన్ని వివరిస్తూ వాల్మీకి సీతాదేవి మహాచరిత్రను రామాయణంగా రచించాడు. 24,000 శ్లోకాలతో 6 పూర్వకాండాలు, ఉత్తర భాగం మరో కాండంగా వాల్మీకి రామాయణం విశ్వవ్యాప్తమైంది. కావ్య రచన అయితే పూర్తయింది. ఇంతటి కావ్యాన్ని కంఠస్థం చేసి ప్రచారం చేసేది ఎవరన్నది ఆలోచించసాగాడు వాల్మీకి. ఒకరోజు ఆయన పాదాలను ఆశ్రయించారు కుశలవులు. ఇలా పలికారు: గురుదేవా, మీ ఉపదేశాలతో మేము వేద నిష్ణాతులమయ్యాం, గాన కళాధురీనులమయ్యాం, మీ ప్రియ శిష్యులమయ్యాం. మీ రామచరిత్రను మేము గానం చేస్తాం, అనుగ్రహించండి. సమర్థులైన శిష్యులు లభించారు చాలనుకున్నాడు. ఆనందించాడు వాల్మీకి. కౌగలించుకున్నాడు వారిని. గానం చేస్తే హాయి అనిపించేది. వీణలపై మీటితే మోగి పరవశింపజేసేది. వీర రౌద్ర శృంగార కరుణ శాంతరసాలకు ఆటపట్టైనది, అజరామరమైనది రామచరిత్రను కుశలవులకు నేర్పాడు వాల్మీకి. రామచరిత్రను కంఠస్థం చేయసాగారు కుశలవులు. తమ తండ్రి కథను కంఠస్థం చేస్తున్న కుమారులను చూసి పొంగిపోయింది సీతాదేవి. రామాయణాన్ని ఆశాంతం నేర్చుకున్న కుశలవులు అయోధ్య నగరానికి చేరుకున్నారు. అక్కడ పండితులు, ఋషులు, సాధువులు, పౌరులు కూడిన ప్రతి చోట రామాయణాన్ని శ్రావ్యంగా గానం చేయసాగారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.